హాయ్, వెల్కమ్ టు విను యువర్ ఛానల్. నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియోలో నల్లేరు పెరుక్కున్నాము చూడండి. తీసుకొని చేతికి నూనె పూసుకోవాలి. ఫస్ట్ దురదలు వస్తాయి. అవి దురదలు రాకుండా మనం చేతికి నూనె కానీ బ్లౌజులు కానీ వేసుకొని అలా ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా తీసుకోవాలన్నమాట. మునక్కాయ మనం నార ఎలా తీసుకుంటామో అదే విధంగా నార తీసేసేయాలన్నమాట. తీసేసిన తర్వాత అదో అక్కడ వేస్తున్నాం చూడండి. అలాగ వేస్తే మనకి పచ్చడి అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా. అది చూడండి, అలాగ తీసేసేయాలన్నమాట. తీసుకొని మొత్తం ఒలిచి పక్కన పెట్టుకోవాలి. అంతా చూడండి, అలా నార మొత్తం తీసేసేయాలి అన్నిటికీ. అలా వస్తుంది. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం శనగపప్పులు, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు, జీలకర్ర అన్నీ వేసుకొనేసి నల్లేరు బ్రౌన్గా వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించేసుకొని చింతపండు పక్కన నానబెట్టి పెట్టుకున్న తర్వాత అదిగో బ్రౌన్గా వీడియోలో చూపించిన విధంగా మనం వేయించుకోవాలి. శనగపప్పులు కానీ జీలకర్ర కానీ ధనియాలు అన్నీ. మీకు ఆప్షన్ ఇంకొకటి ఏంటంటే శనగపప్పు ఇది పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు అండి. ఏదైనా వేసుకోవచ్చు. ఇది నెలకు ఒకసారైనా పచ్చడి తింటే చాలా మంచిదంట, పోషకాహారాలు ఉంటాయంట దీంట్లో. మాకు పెద్దవాళ్ళు చెప్పారు, అందుకని మేము తీసుకొచ్చి చేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగుంటుందో. ఇలాగ బాగా వేయించుకునేసిన తర్వాత అన్నీ మిక్సీకి వేసుకొనేసి మిక్సీ పట్టుకొనేసి పక్కన పెట్టుకొని కొంచెం నూనె, ఉద్దిపావులు, కరింపాకు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు ఒక 3 అన్నీ వేసి తిరగబాత పెట్టుకునేసి ఆ పచ్చడి దాంట్లో వేసుకునేసి ఎర్రగడ్డ 1 కానీ 2 కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఒకటే ఏం లేదు, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని చేసుకోవచ్చు. చూడండి అలా వేసుకొస్తుంది పచ్చడి. అంత మెత్తగా లేకుండా అంత ఎక్కువ ఇది లేకుండా నూరుకోవాలి. రోట్లో కూడా నూరుకోవచ్చు అండి. రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది అటైనా చేసుకోవచ్చు, మిక్సీకైనా వేసుకోవచ్చు. అదిగో ఎర్రగడ్డ మాకు తగినంత వేసుకున్నాం మేము. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఎర్రగడ్డ వేసుకొని అది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, చూసేదానికే నోరు ఊరిపోతుంది. చూడండి వేడి వేడి అన్నంలో ఈ ఛానల్ కోసం లైక్